Wow, freedom and full freedom. Okay. మంచి పేరు నిర్మించిన మంచి గాయకుడు అంతేకాకుండా కాకుండా నాన్న యాక్టివ్ ఇంజనీర్గా చేసి మనీ మంచి రిటైర్ అయ్యారు. ఆయన కూడా ఎదుటివాడికి సహాయం చేయలేదు తప్ప ఇంకొక విషయం రమేష్ బాబు గారికి తెలియదు. నా మేనేజ్మెంట్ని నేను గొప్పగా చెప్పుకోవడమే కాదు, ఆయన మనతో కూడా గమనించి కూడా కాబట్టి ఆయన తగ్గట్టుగానే వెంకట శివ భార్య కూడా చక్కని భార్య వచ్చింది. ఎంతో అన్యోన్యంగా చక్కగా వాళ్ళు సంతానం సాగిస్తూ వస్తుగా ఉన్నతమైన మా బంగారు తల్లి ఝాన్సీని వాళ్ళు భక్తుగా మాకు మనవాళ్ళు అందించారు. తర్వాత తాము బాగా చదువుకుని ఎంతో ఉన్నత విద్యలు సాధించి అమెరికా వెళ్ళి చక్కగా చదువుకుని ఆమె యొక్క ఉందని అందరికీ చాటి చెప్పింది. అదే బాటలో తమ్ముడైన చిన్ని కూడా చక్కగా చదివి బాగా మంచి పేరు దానికి ఈనాడు ఇక్కడి నుంచి తమ్ముడైనట్టు చక్కగా చేశాడు. దాన్ని చాలా అందరూ కూడా గౌరవించి ఈరోజు ఆయన యొక్క మనస్తత్వాన్ని గౌరవించి మరి డాక్టర్ శ్రీనివాసరావు గారు, శ్యామరాదేవి గారు వారి యొక్క మరి ఎక్కడ వారు చక్కగా మా బాబు గురించి తెలుసుకుని వారి పాపైన బాబుని వారికి ఈరోజు భారీగా వాళ్ళు పంపించడం ఎంతో అందరికీ సంతోషకరమైన విషయం. అదేవిధంగా వాళ్ళిద్దరూ కూడా రేపు ఆ తల్లిదండ్రులకు ఈ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సభాముఖంగా తాతగా నేను అన్ని అంటే మీరు వేస్తే చూద్దాం. ఓకే.
అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. న్యూ కపుల్ గురించి చెప్పాలి అంటే బాగున్నారు అబ్బాయి ఓకే ప్లీజ్ హియర్ ఓకే న్యూ హలో న్యూ కపుల్ గురించి మాట్లాడాలి అంటే సింపుల్ థింగ్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ న్యూ కపుల్. ఎందుకంటే నాకు ఒక్కగా కూతురు చాలా అల్లాగా తీసుకున్నాను నేను. ఓకేనా, నాకు చాలా టెన్షన్ ఉండేది నా కూతుర్ని ఎవరికి అని ఎలా వస్తాడు ఏంటి అని చాలా టెన్షన్ ఉండేది అనమాట. ఎందుకంటే బేసికలీ ఆయన డాక్టర్, నాకు తెలుసు కదా, జస్ట్ మార్నింగ్ ఇస్తే ఒక 100 మంది పేషెంట్స్ తోటి 150 మంది పేషెంట్స్ తోటి నేను మాట్లాడుతూ ఉంటాను. అని నాకు సైకాలజీ తెలుసు. అంటే అట్ ది సేమ్ టైం ఎలాంటి వస్తాడో అనేది నాకు మనసులో ఉండేది. కానీ ఎలాంటి వస్తాడో ఏంటి అనేది కానీ లాస్ట్లీ ఐ ల్యాండెడ్ సూపర్ 199. పంపించాలో కరెక్ట్గా డిసైడ్ అయిపోయింది. అప్పటికే పంపిస్తున్నాను. నా అల్లుడు నా కూర్చుంది 100కి 100% బాగా చేసుకుంటాడు. ఎందుకంటే ఏదైనా సింపుల్ చెప్పలేదు. మా అల్లుడు నిశ్చితార్థం నవంబర్ 15 అయింది. నవంబర్ 15 అంటే దాదాపు 2 months నా ఫీడ్బ్యాక్ వచ్చేసింది. 2 months నా ఫీడ్బ్యాక్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు మొబైల్లో చెప్తున్నాను నేను. ఈ 2 months నా అల్లుడి గురించి, నా అల్లుడి గురించి, నా అల్లుడి గురించి మొత్తం ఎందుకంటే సేమ్ టైం నాకు కామన్ ఫ్రెండ్స్ మా అల్లుడికి నాకు కామన్ ఫ్రెండ్స్. అసలు రమేష్ గారి కొడుక అదే శ్రీనివాస్ గారి కూతురా ఇలా అంటే కామన్ ఫ్రెండ్స్ చెప్పారు. వాళ్ళు చెప్పడం నాకు ఫీడ్బ్యాక్ రావడం నేను ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అసలు నాకు సూపర్. ఇక నా ఫ్యూచర్ వాడే నా కొడుకు 100%. వాడే నా కొడుకు, వాడే నా అల్లుడు. సారీ ఎందుకంటే అలా మంది వస్తే 100% వాడే నా కొడుకు, వాడే నా అల్లుడు. దట్స్ ఆల్. ఓకేనా? దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ రిగార్డింగ్ this occasion. Regarding marriage. All. At the same time, please give one step. స్టార్ట్ చేస్తే అవకాశం మనకు కూడా ఇవ్వరు. నా స్టాప్ చేస్తాను. నా స్టేట్మెంట్ నేను చెప్పాను. నన్ను షీ ఆల్సో వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ 100%. విజయవాడ నా కూతురు లాస్ట్లో అన్నీ దగ్గర పెట్టాను. ये
కావాలి. చెప్పాలి మావయ్య జపనీస్ లో ఒకసారి ప్రపోజ్ చేయండి కానీ నాకు అర్థం కాకపోయినా అర్థం చేస్తుంది ఆ రోజుల్లో మనం ఎన్నిసార్లు చెప్పి అంతవరకు ఇంట్రెస్ట్ ఓకే రికార్డు పెట్టింది. అది కష్టంగా ఇచ్చారు 20 లక్షల రికార్డు ఇది. రికార్డు ఆయన అనుకుంటారు ఆ ఛాన్స్ నాకు వస్తే నేను ఏం చెప్పాను ఆ రోజులో మంచి లవర్ బాయ్ అని చెప్పాను కదా సార్ నేనుండే ఛాన్స్ నాకు సపోర్ట్ మీరెవరు నేనుండే ఛాన్స్ ఓకే ఇంతే సింపుల్ గా కాకుండా కొంచెం సింపుల్ మీరు కొంచెం
నీ ఆటకు నా పాటను శోధించి ప్రశాంత ప్రణయ తరంగాలలో నా హృదయం నుంచి దాన్ని పేరుకు ఓకే నీ పేరు రోజు వేలకోటి స్వీట్ నేమ్. నీ మగవాడి చేతులు రెచ్చగొట్టగల సజీవ శిల్పసుందరి. నీ ఆటకు నా పాటను శోధించి ప్రశాంత ప్రణయ తరంగాలలో హృదయం నుంచి దాన్ని పేరుకు ఓకే ఓకే
కమాన్
హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే
ఈ ప్రస్థానంలో నాకు మా బావగారు దొరకడం అంటే ఇక ఆయన్ని బావగారు ఒక బాధువుని ఒక అభిమాని ఒక అంటే ఆయనతో అంటే కలిసిన ఈ క్షణాలు అంటే ఒక సీక్రెట్ ఉంది సార్. ఎవరైనా పెళ్లి సంబంధం కుదుర్చుకుని తర్వాత లగ్నాలు పెట్టుకోకుండానే ఇద్దరు కూర్చుని సరదా చేసుకుంటారు. And we shared our joys. It's remarkable. Actually, this is very rare occasion. Never be arranged. Never be arranged. A rare occasion. Yes, definitely. అంటే ఈ జర్నీలో అలాంటి వారి సంరక్షణ దొరకడం నేను నాకు మా గురువులు ఇచ్చిన ప్రసాదంగా సరిస్తాను. అలాగే మా అమ్మను కూడా అంటే నేను అమెరికాలో వెళ్ళి చూసి ఆ పాపతో మాట్లాడిన క్షణాలను చూసి అంటే నేను డాక్టర్స్ ఫ్యామిలీ ఆ ఫీలింగ్ అయ్యి ఉంటాం కొంతమంది. అంటే నేను చాలా అర్థం చేసిన నా దగ్గర నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అలా ఏం లేకుండా అలా కామ్గా అంత సింప్లిసిటీ అండ్ లైఫ్. So we accepted. So we have given a time to them to share their views. They accepted. Then this program was started. So it all behind my Guru's blessing. I thank my Guru's ever forever. And bless my shared cheerful life. వీసా కార్లో 3.5 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేశారు. నా కారు 140 డాక్టర్
has drive like that, and 110 to 110, 120, 130, 140. My driver shaking like anything. Ibrahim, I do. Oh, he's more than a doctor. He's a good driver. All India race lo kente, he will be the best person. Really, the way he drive, horsepower, such a balanced. I never seen such a drive. And బాగా టాలెంట్ చెప్తాను. తర్వాత మాట్లాడి ప్రపోజ్ చేయండి. అదేంటే గోలాప్ పోయించేదానికి సార్ మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి సార్. ఓకే. లాస్ట్ టైం మా అమ్మడు వెళ్ళినప్పుడు నేను ఆమె మీద హక్ చేసినట్టు కానీ నేను సరిదిద్దుకుంటున్నాను. ఎందుకంటే నా భార్య అంటే ఆమె లలిత సహస్రనామం marvelous God in the world. కంఠస్థం చేస్తారు. మా గురువు గారు అది చేసిన వాళ్ళకి ఏది కావాలంటే ఏం చేయాలంటే చేస్తారు. సో ఆమె ఆ గురించి కోరుకోకపోతే నా పిల్లల గురించి చాలా ఆలోచిస్తుంది. అది ఆటోమేటిక్గా జరిగింది. That is it, my Guru said, you know, Lalita Sahasranam well works. There is nothing. Okay. So, ఆమెకి అంత ప్రజ్ఞానం ఇచ్చిన దేవుడికి ఇసుకో మేడం మీకు కూడా మైక్ ఇవ్వండి సార్ మేడం. లేదు మైక్లో వినాలి బాస్. ఒక్క మాట మా బావగారు ఇదిగో అనుకోను వేడు ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడునున్నాడు. సార్ మీరా విడుమూడు అని ఊరువాడ అనుకున్న గాని మహారాజు నాకు నన్నాడు. మాట వెలసే మనసులో నిండా
బాగుంది. యా సారీ రా సారీ అమ్మా వెరీ సారీ అప్పుడు అన్నప్పుడు లాక్ పెట్టుకో అప్పుడు నువ్వు చేయబెట్టి బాగుంది. ఇప్పటిదాకా అన్నం ప్రపోజ్ చేయాలి. సో ఒకసారి గట్టిగా చెప్పాలనుకున్నా. నీ గురించి నాకు తెలుసు, చాలా తక్కువ మందికి తెలుసు. ఇక్కడ చాలా తక్కువ మంది తెలుసు. ఫ్యూచర్లో నీ గురించి చాలా తక్కువ తెలుసు. వాట్ యు ఆర్, హౌ యూ ఆర్ వెరీ డౌన్ పర్సన్. నీలాంటి అమ్మాయి, నీలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నాను. ఒకవారు దొరకకపోతే ఆయన లక్కీస్పోయింది. సో నేను నా ఏ కాన్ఫిడెంట్ ఉందంటే నా దగ్గర ఏమి లేకపోయి ఏమి లేకపోతే రోడ్డు మీద వచ్చాను. సో నాకు కాన్ఫిడెంట్ ఉంది. అంటే ఇది ఎంత ట్రావెల్ అర్థమైంది. సో ఆ ట్రావెల్ నేను చాలా అర్థం చేసుకున్నా. నేను చాలా చదివా. ఒక పాయింట్ నేనే నా థాట్ ప్రాసెస్ ఏదో నేను వాళ్ళకి కంప్లీట్ చేసింది అనిపించింది. సో ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ. యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మాట్లాడమైతే తక్కువ ఇంత పాయింట్ నేను చెప్పలేను. నన్ను బాగా అర్థం చేసుకుంటాను. నాకు జస్ట్ ఇంపార్టెన్స్ అనేది నాకు చాలా నచ్చుతుంది. ప్రతి మూమెంట్లో మేక్ షూర్ నాకు నేను చాలా స్పెషల్ అని నన్ను ఎవ్రీ మినిట్ ట్రై చేసుకుంటాను. స్పెషల్ కానీ అని ప్రూవ్ చేయడానికి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ తన పక్కన ఉండడం. అండ్ ఐ లవ్ యూ. వాళ్ళు నన్ను ఎంత బాగా అయితే చూసుకున్నారో చిన్ని కూడా నన్ను అంత బాగా చూసుకుంటారు. చెప్పండి అమ్మా థ్యాంక్ యూ. సో భావన నాకు దొరికిన అండ్ నాకు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను మాట్లాడతానంటే మా మమ్మీ డాడీ. సో మా మమ్మీ డాడీ ఎవ్రీథింగ్ టు మీ. మా మమ్మీ డాడీ లాగే ఇంకో మమ్మీ డాడీ అక్కడే తండ్రి లాగా చూస్తుంటాం. మా సో అంటే ఈ మ్యాథ్స్ స్టూడెంట్ నాకు చాలా చెప్తా ఉన్నారు. ఇలా రమేష్ గారు మాట్లాడుతున్నారు. సో నాకు నేను మా అక్క మా అమ్మ మా డాడీతో మా డాడీకి బయట అంటే ఒక మనిషిని అడిగితే మా డాడీ గురించి ఇలా చెప్తారని నాకు తెలియదు. సో ఇది నా మ్యాథ్స్ కూడా నాకు తెలిసింది. మా డాడీ ఇంత గొప్పవారు. సో ఐ లవ్ మై డాడీ.
నేను అక్క ఇప్పుడు నిన్ను జాబ్ చూసుకుంటాం. అలాగే మీకు నేను అక్క చూసుకోకపోవచ్చేమో కానీ బాగున్న పక్క చూసుకుని బాగున్నాయి. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అండ్ మామయ్య అత్తయ్య నేను అదే కావాలా అదే కావాలమ్మా. మీరు హ్యాపీగా ఓల్డ్ వెళ్ళి బాగా లైఫ్ ఎంజాయ్ చేసుకోండి. అండ్ మా ఫ్రెండ్స్ చెప్పడం మనీష్ నాకు వాళ్ళు ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నా ఫ్రెండ్స్ ఒక అంటే 2 కళ్ళు అంటారు. నాకు 2 కళ్ళు అంటారు. ఈ మ్యాచ్ ఇలా అంటే ఈ ప్రాసెస్ ఇలా జరగడానికి దే స్టూడ్ ఒక పిల్లర్స్ నిలబడ్డాను నాకు. ఇది ఇందులోనే కాదు, నేను యూఎస్లో ఉన్నా కూడా మా మమ్మీకి ఏదైనా హెల్ప్ కావాలని చేస్తాను. నాకు బాగా వీళ్ళు ఎంత చేస్తారంటే నేను మమ్మీ డాడీ ఒకసారి మా ఊళ్ళో ఉన్నాం. అమ్మమ్మకి చాలా సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను ఒకే ఒక ఫోన్ చేశాను. అదే మా అమ్మమ్మ కొంచెం ఇబ్బందిగా ఉందంటే వీళ్ళు అప్పుడు వేరే చోట అకేషన్లో వేరే ఊళ్ళో ఉన్నారు. ఎంత స్పీడ్ వెళ్ళారో ఏమో తెలియదు. స్పాట్లో మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ వామిటింగ్స్ ఎమోషన్స్ అన్నీ తీసుకుంటే దే టుక్ కేర్. అంటే ఆ దగ్గరికి వెళ్ళి మొత్తం అన్నీ చేసి డాక్టర్స్ అన్నీ చేశారు. సో డాక్టర్ నాకు వీళ్ళు రాకపోతే మా అమ్మ చాలా సీరియస్ అయ్యింది. సో ఇది నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు కలిసి ఉంటా. అండ్ దే ఆర్ మై ఫ్రెండ్స్. ఇది ఇలా జరగడానికి కూడా దే ఆర్ ద మెయిన్ పిల్లర్స్. సో అండ్ మై ఫ్యామిలీస్ అండ్ Sayanti, Baba, and everybody. Thank you so much. Thank you. థ్యాంక్ యూ మా పేరు చెప్పారు. చెప్పకపోతే చాలా చెప్తాం. And families and friends, thank you so much. ఒక విషయం తెలుసుకోవాలి. సో మనందరికీ హ్యుమానిటీ ఉంది. వీ హ్యాడ్ ఎమోషన్స్, వీ హ్యాడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వీ హ్యాడ్ సమ్ యూనిటీ, వీ హ్యాడ్ ఎవ్రీథింగ్. నా లైఫ్లో నేను ఇప్పుడు చూసిన వాళ్ళు, సో మా అత్తయ్య అంటే ఈవెన్ మా మమ్మీ అనేది కూడా నేను అంతగా చూడాలి. సో మా అత్తయ్య నా హ్యుమానిటీ ఈస్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. సో బాగా బర్త్డే అప్పుడు మేము ఆర్గనైజ్ హోమ్ పెట్టాలి. సో ఆర్గనైజ్ హోమ్ పెడతాం కదా, మనం అందరం అయితే మనం వాళ్ళకి ఇంకా ఇస్తాము వాళ్ళ దగ్గర వస్తే పలిస్తాం, షేక్ హ్యాండ్ ఇస్తాం, చేస్తాం. సో ఒకప్పుడు ఇప్పుడు వచ్చారు అత్తయ్య అందరూ దే హ్యాడ్ ఆల్ దిస్ ఎవ్రీథింగ్. సో వాళ్ళ ఇంట్లో వచ్చి అత్తయ్య వాట్ చేసుకుంటా మాట్లాడుతుంటే షీ హ్యాడ్ ఎమోషన్. తను ఏడుస్తుంది, పక్కన నుంచి మాట్లాడతారు. అది నేను అబ్జర్వ్ చేసి అంటే అది తెలిసింది కదా, కాంపౌండ్లో జరిగిన ప్రతి మూమెంట్ బాగా బర్త్డే రోజు నేను అబ్జర్వ్ చేసిన అత్తయ్య అబ్జర్వ్ చేశాను. సో హర్ హ్యుమానిటీ అనేది బియాండ్. అండ్ అక్కడ ఏదైనా డెలివరీస్ ఏమన్నా కూడా అత్తయ్య వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఫ్రీగా చేసి అంత హెల్త్ ఏ విజిట్ కాల్ చేస్తే ఫ్రీగా చేసి పంపిస్తాను. సో నేను ఇక్కడ చూసి ఇట్లా అండ్ తను షీఈస్ ఎ రైట్ పర్సన్. అంటే ఒక హ్యుమానిటీ అంటే మీనింగ్ ఉందంటే తను చూపించవచ్చు మా అత్తయ్య గారిని. సో ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్ క్వాలిటీ. అండ్ మీరు మామయ్యని ఇలా పెంచారు అని మామయ్య చెప్పారు ఇంత డిగ్నిఫైడ్ అంటే ఇంత మంచిగా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ బాగా.